తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సనాతన ధర్మం నిత్య జీవితంలో మనం ప్రతిసారి పాటించే చాలా చిన్నదైన ధర్మ సూక్ష్మాలతో పాటు మోక్షం లాంటి చాలా విస్తృతమైన అంశాలన్నీ కూడా ఉంటాయి. వాటన్నింటినీ సమయం దొరికినప్పుడల్లా అసలు సమయాన్ని దొరికించుకొని మరీ ప్రేక్షకులకు తెలియజేస్తూ 4 గోడల మధ్య తరగతి గదిలో కూడా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ఇలా వృత్తి ప్రవృత్తి కూడా జ్ఞానాన్ని పంచడమే ధ్యేయంగా ఉన్నటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి వాళ్ళ మనతో పాటు ఉన్నారు. గురువుగారితో అనేక అంశాలు మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, చాలా సంతోషంగా ఉంది మీరు ఇవాళ ఇక్కడ ఉండడం. మాకు మీ నుంచి సముద్రంకి దోసెడు నీళ్ళతో వెళ్ళినట్టుగా ఉంటుంది మాకు 1-2 గంటలు. అంటే మీతో ఈ జర్నీ చాలా సుదీర్ఘంగా కొనసాగాలని ముందుగా కోరుకుంటున్నాం మేము. మీరు ఎలాగో సందర్భం వచ్చింది, ప్రతిసారి ఏదో పండుగ ఉంటూనే ఉంటుందని చెప్తారు కదా. మీరు ఎప్పుడు ప్రతి విషయాన్ని సైంటిఫిక్గా కూడా చెప్తుంటారు గురుగారు. బహుశా మీరు ప్రొఫెషనల్గా టీచింగ్లో ఉన్నారు కనుక ఈ కాలం పిల్లలకు అర్థం అవ్వాలనేమో. అందులో భాగంగా గోరింటాకు ఇప్పుడు ఆషాఢ మాసం అంతా సిటీలో దొరకకుండా ఎక్కడైనా తీసుకొచ్చుకొని రుబ్బుకొని పెట్టుకుంటారు కదా. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇప్పుడు మన వాళ్ళు గోరింటాకు మొక్క ఎక్కడ ఉనికి అంటే శ్రీరామాయణంలో జాబాలి మహర్షి ఆశ్రమంలో కూడా గోరింట మొక్క ఉంది అనే ఆధారాలు మనకు తెలుస్తాయి. శుకసప్తతి పాలవేగర కదిరిపతి కావ్యంలో కూడా గోరింటాకు వృక్ష ప్రస్తావన అనేక కావ్యాలలో శాస్త్రాల్లో మనం చూడవచ్చు. ఈ గోరింటాకుకు నఖరంజని అన్న పేరు ఉంది. ఈ గోరింటాకులో హెనాటనిస్ అనే ఒక యాసిడ్ విష సంబంధమైన పదార్థం ఉంది. ఈ గోరింటాకు కారణంగా ఈ గోళ్లలో పెరిగేటటువంటి సూక్ష్మ క్రిములు మరణిస్తాయి. ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువైనప్పటికీ వర్షాలు పడుతూ ఉంటాయి. శ్రావణ మాసం వర్షాలే కురుస్తూ ఉంటాయి. మహిళలు ముఖ్యంగా నీటిలో ఎక్కువగా కాలం గడుపుతూ ఉంటారు. బట్టలు ఉతకడమో, గిన్నెలు కడగడమో, నీరు, వర్షం, కాళ్ళు, వర్షం, పాదాలు. ఈ నఖరంజని అన్న పేరు గల గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారికి ఈ వ్యాధులు ఏవి రావు. ఇది మొదటి కారణం. భాద్రపద మాసంలో కూడా కృష్ణపక్షంలో తదియ పేరిట ప్రత్యేకంగా విధియ తదియలలో విశేషంగా గోరింటాకు పెట్టుకోవాలి. అంటే వర్ష ఋతువు భాద్రపద మాసం వరకు ఆషాఢ శుద్ధ పంచమి మొదలుగా ఆషాఢం, శ్రావణం, భాద్రపదం గోరింటాకుని దంచి అలంకరింపజేసుకోవాలి. పూర్వకాలంలో గర్భిణీ స్త్రీ 5వ నెలలో ఉన్నప్పుడు సీమంతములో గచ్చకాయ అంత లేదా శనగ గింజ అంత గోరింటాకు ముద్దని అమ్మాయికి వాళ్ళ నానమ్మ చేతిలో పెట్టేది. ఆ ముద్ద మింగేయాలి, పుట్టబోయే పిల్లవాడు ఎర్రగా పుడతాడు అంటూ ఒక ఆచారం, విశ్వాసం. ఆ ఇంత ముద్ద తినడానికంటే ముందు అంతో ఇంతో ఎంతో కొంత ఇంట్లో నూరి సిద్ధం చెయ్యాలిగా, అవును, చేతికి పెట్టుకోవాలిగా. కనుక గోరింటాకుని మగవారు కూడా ధరించేటటువంటి వారు. నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఎవరైనా మగవాళ్ళని పెట్టుకోమంటే ఆడవాళ్ళలాగా మాకు గోరింటాకు ఏంటి అని అరుస్తుంటారు కదా. ఆడవాళ్ళే ముచ్చట పెడతారు, పాదాలకైనా అరికాల్లో అయినా పెట్టుకోండి అని. పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏది చేయకూడదో అది చేస్తున్నారు, ఏది చెయ్యాలో అది చెయ్యరు. ఇది ఈనాటి కలికాలం ధర్మం మనం చూస్తూ ఉన్నాం. ఒక్క చెవి కుట్టించుకుంటున్నారు, 2 కుట్టించుకోవాలి. ఒక్క ముక్కు పుడక కుట్టించుకోవడం మినహాయించి ఆడవాళ్ళు చేసే మిగతా అన్ని అలంకారాలు మగవాళ్ళు చేసుకుంటున్నారు. కాటుక పెట్టుకుంటారు, పెళ్లిలోనైనా పెట్టుకుంటారు. కనీసం పెళ్లిలోనైనా పెళ్లి కొడుకు చేసిన తర్వాతనైనా పెట్టుకుంటారు. ఎప్పుడు పెట్టుకోవాలి? అది శాస్త్రం. ఎప్పుడు అంటే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా. ఇప్పటికీ ఆషాఢ మాసంలో కొన్ని కుటుంబాలలో యాదవ, కుర్మ ఇలాంటి కుటుంబాలలో మగవారు పెట్టుకుంటారు. ప్రత్యక్ష సాక్షి నేను చూచి ఉన్నాను. అలాగే పుష్పమాలికలు మెడలో వేసుకుంటారు. కనీసంగా అవసరాలలో ఆనంద సమయాలలోనైనా పుష్పమాలికలు వేసుకుంటున్నారుగా, ఎప్పుడూ ధరించాలి. కాలికి కడియాలు వేసుకోవాలి. నల్లదారం కట్టుకుంటున్నారు, కడియం కూడా వేసుకునే వాళ్ళు మొన్నటి వరకు కూడా వేసుకుంటున్నారు. కొన్ని కులాల్లో ఇప్పటికీ మనం చూడవచ్చు, వేసుకోవాలి. అలాగే గోరింటాకు నఖరంజని ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇల్లాలు సోదరి పెడుతూ ఉంటాయి, ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? పెట్టుకోవాలిగా. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామ జయం.